సార్ చాలా మందికి కోరికలు ఉంటూ ఉంటాయి. చాలా వ్యాలిడ్ కోరికలు ఉంటూ ఉంటాయి. అవి తీరక చాలా బాధల్లో ఉంటూ ఉంటారు. అసలు వాటర్‌తో ఇట్లాంటి కోరికలనేది పాసిబులా? అనేది ఒక క్వెషన్. ఎందుకంటే ఇప్పుడు మనం యూట్యూబ్‌లో చూస్తున్నాం. అక్కడక్కడ మ్యాజికల్ వాటర్ టెక్నిక్ అన్నట్టుగా అదంతా నిజమేనా? ఎంతవరకు ఇది వర్క్ అవుతుంది చెప్పండి? ఈ మ్యాజిక్ వాటర్ టెక్నిక్ అనేది సైంటిఫిక్‌గా ప్రూవ్ చేయించారు. ఓకే. జపాన్‌కి చెందిన ఒక సైంటిస్ట్ డాక్టర్ మసారో ఎమోటో అనే ఆయన, హ్మ్. ఆయన ఏం చేశారంటే, మనకు ఈ వాటర్ బాటిల్ మీద 2 బాటిల్స్‌ని తీసుకొని, ఒక బాటిల్ మీద లవ్ యూ అని రాశారు. హ్మ్. ఇంకో బాటిల్ మీద హేట్ అని రాశాడు. ఇలా రాసిన తర్వాత వాటిలో వాటర్‌ని నింపేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేశారాయన. హ్మ్. ఒక 5 డేస్ ఫ్రిడ్జ్‌లో పెట్టేశాడు. 5 డేస్ ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత వాటిని మళ్ళీ బయటికి తీసి ఏం చేశారంటే, ఆ ల్యాబ్ తీసుకువెళ్ళి వాటిని టెస్ట్ చేశారు. హ్మ్. మైక్రోస్కోప్ కింద టెస్ట్ చేసినప్పుడు లవ్ అని రాసిన శాంపిల్ మీద ఆ వాటర్ మాలిక్యూల్స్ అనేవి చాలా ఎక్సలెంట్‌గా ఉన్నాయి. ఓకే. హేట్ అని రాసిన వాటర్ శాంపిల్ మీద అవన్నీ నెగెటివ్ డైరెక్షన్‌లో ఉన్నాయి. అంటే మీరేదైతే మాట్లాడుతున్నారో అది వాటర్‌ని ప్రభావితం చేస్తుంది. హ్మ్. చాలా చాలా ఇంపార్టెంట్. అందుకోసం మనం వాటర్ తాగేటప్పుడు మన బాడీ ఫీలింగ్స్ గానీ, మన ఆలోచన విధానం కానీ ఏదైతే ఉంటుందో అదే మీ జీవితంలోకొస్తుంది. హుహు. మీరు వాటర్ తాగుతున్నప్పుడు మీరు ఆవేశంలో, కోపంగా ఉన్నారనుకోండి, మీరు తాగుతున్న వాటర్ కూడా అది పాయిజన్‌గా మారే అవకాశం ఉంది. మీ స్థితి చాలా ఇంపార్టెంట్ అండి. మీ మైండ్ సెట్ మీరెలా ఉన్నారు? అదేవిధంగా మీరు హ్యాపీగా ఉన్నప్పుడు వాటర్ కనుక తాగితే, మీరు తాగుతున్నప్పుడు ఆనందంగా ఉంటే, ఆ వాటర్ మీకు అమృతంలాగా ఉంటుంది. జనరల్‌గా డైలీ లైఫ్‌లో ఏం చేస్తారు చాలామంది, మామూలుగా ఇలా టక్కున తాగేస్తారండి. హ్మ్. తాగుతున్నప్పుడు మీరు ఒక్క నిమిషం ఆలోచించండి. మీరేం మాట్లాడుతున్నారు? మీ స్థితి ఎలా ఉంది? వాటర్ యొక్క నేచర్ ఏమిటంటే, హ్మ్. ప్రతి దాన్ని దాని లోపలికి కలుపుకుంటుంది. మీరు పాయిజన్ వేసినా కలుపుకుంటుంది, మంచినీళ్ళు వేసినా వాటర్ కలుపుకుంటుంది, కెమికల్ వేసినా కలుపుకుంటుంది. అంటే అబ్జార్బ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. వాటర్‌కి మీరు ఏదైనా ఒక అఫర్మేషన్‌ని తీసుకొని చెప్పి తాగితే అది యూనివర్సల్ నుంచి అట్రాక్ట్ చేస్తుంది. మీకు ఏ కోరికైనా కావచ్చు. హెల్త్ పరంగా కావచ్చు, రిలేషన్ పరంగా కావచ్చు, కెరియర్ పరంగా, జాబ్, బిజినెస్ ఏదైనా కావచ్చు. హ్మ్. మీ కోరిక ఏంటో ఆ వాటర్‌కి చెప్పి మీరు దాన్ని తీసుకోవడం ద్వారా 100% మీ లైఫ్‌లో కావచ్చు. చాలామందికి ఆర్థిక సమస్యలుంటాయి. మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి పాజిటివ్‌గా చెప్పండి. జీవితంలో చాలా సులభంగా డబ్బు సంపాదించాలి. కుటుంబంలో అన్ని అవసరాలు తీరుతున్నాయి. హ్మ్. ఆర్థికంగా బలపడుతున్నాము. వ్యాపారంలో ప్రతిరోజు డబ్బులు బాగా వస్తున్నాయి. ఇటువంటి పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్పాలి. ఓకే. ఇది పాశ్చాత్య దేశాల్లో ఇప్పుడు చాలా పవర్‌ఫుల్‌గా మారింది. ఈ మ్యాజిక్ వాటర్ బాటిల్ టెక్నిక్ అనేది. మన ఇండియాలో మన సాంప్రదాయంలో ఎప్పుడో సనాతన సాంప్రదాయం నుంచి ఉంది. హ్మ్. మనం పూజ చేసేటప్పుడు కానివ్వండి, టెంపుల్‌లో తీర్థం తీసుకునేటప్పుడు కూడా వాటర్‌ని పెట్టడానికి మెయిన్ రీజన్ అదే. ఓకే. ఎందుకంటే వాటర్‌లో మనం టెంపుల్‌లో కూడా తీసుకున్న తీర్థంలో వాళ్ళు తీర్థం తీసుకునేటప్పుడు దీర్ఘాయుష్మాన్ భవ, సుమంగళి భవ, సంతాన హ్మ్. సిద్ధి ప్రాప్తిరస్తు, ఐశ్వర్య సిద్ధి ప్రాప్తిరస్తు అని దీవిస్తారు. వాళ్ళు ఏదైతే మంత్రోచ్చారణ చేస్తున్నారో అక్కడ ఉండే ఆ తీర్థానికి ఆ పాజిటివ్ ఎనర్జీ అందించబడుతుంది. హుహు. కాబట్టి ఈ వాటర్‌కి అంత పవర్ ఉంటుందండి. వాటర్ చాలా ముఖ్యం. మనిషికి జీవనాధారం వాటరే. హ్మ్. మీరు ఏ నాగరికత అయినా తీసుకోండి, నది ఒడ్డు పక్కనే వెలిసాయి. కారణం ఏంటి? వాటరే. మనిషి జీవితంలోకి వాటర్‌కి చాలా ప్రాధాన్యత ఉంది. ఓకే. వాటర్ లేకుండా మీ డైలీ లైఫ్‌ని మీరు స్టార్ట్ చేయలేరు చూడండి. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి వరకు మీకు వాటర్ అవసరం పడుతూనే ఉంటుంది. ఓకే. వాటర్ లేకుండా ఒక్కరోజు మీ లైఫ్‌ని మీరు ఊహించుకోండి. అవును. మనిషి జీవితంలో 70% వాటరే ఉంటుంది. అయితే ఈ మ్యాజిక్ వాటర్ టెక్నిక్‌ని మనము మనీ పవర్ మ్యాజికల్ సీక్రెట్‌లో డబ్బు సంపాదించడానికి ఎలా వాడుకోవాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. మీరు చేయవలసింది ఏమీ లేదు. మీకు ఎటువంటి ఆర్థిక సమస్యలున్నా మీరు ఏం చేయాలి? ఒక మ్యాజిక్ వాటర్ బాటిల్ తీసుకోండి. ఇటువంటిది ఎనీ బాటిల్ అండి.
స్పెసిఫిక్ బాటిల్ అనేది ఏం లేదండి. గ్లాస్ బాటిల్ తీసుకోవచ్చు, కాపర్ బాటిల్ తీసుకోవచ్చు, స్టీల్ బాటిల్ తీసుకోవచ్చు. ఇవన్నీ మీ దగ్గర లేకపోయినప్పటికీ కూడాను మీరు ప్లాస్టిక్ బాటిల్ అయినా తీసుకోవచ్చు. అయితే దీనికి ఏం చేయాలి అంటే మీ కోరికలు ఏమేమి ఉన్నాయో ఒక పేపర్ మీద రాయండి. ఒక పేపర్ మీద రాసి ఇక్కడ అతికించండి, స్టిక్ చేయండి. స్టిక్ చేసి మీరు రోజు వాటర్ తాగుతున్నప్పుడు ఒక్కసారి వాటిని చదవండి. మీకు ఆర్థిక సమస్య ఉంది, ఆరోగ్య సమస్య ఉంది, కొంతమందికి పెళ్ళైన తర్వాత సంతాన సమస్య కూడా ఉంటుంది. వాటినన్నింటినీ పాజిటివ్గా ఇక్కడ రాయండి. ఓకే. ఉదాహరణకు మీకు ఆర్థిక సమస్య ఉంది, మీరు ఏం రాయాలి? నేను ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉన్నానని మాత్రం రాయకండి. మీరు రాసే ప్రతి వర్డ్ కూడా పాజిటివ్గా రాయాలి. ఓకే. నేను ప్రతిరోజు చాలా సులభంగా డబ్బులు సంపాదిస్తున్నాను, నా జీవితంలోకి డబ్బు చాలా సులభంగా వచ్చింది, ప్రతిరోజు ఏదో ఒక సమయానికి నాకు డబ్బు అందుతుంది. ఇటువంటి పాజిటివ్ వర్డ్స్ రాయాలి. ఓకే. ఇంకా సింపుల్గా రావాలి అంటే మీరు ఇంకా సింపుల్గా కూడా ఒకే లైన్లో ఇంగ్లీష్లో కూడా రాయొచ్చు. మనీ కమ్స్ టు మీ ఈజీలీ ఎవ్రీ డే, ఇలా రాయొచ్చు. అదేవిధంగా మీరు ఏం చేస్తారంటే రాత్రి నిద్రపోయేటప్పుడు ఈ 9 వాక్యాలు ఈ వాటర్కి చెప్పి పడుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ వాటర్ని తాగుతూ ఉండండి. చాలామంది ఏమంటారు ఒకేసారి తాగొచ్చా అంటారు. ఏం లేదండి, మీరు హాఫ్ అన్ అవర్కి ఒకసారి అయినా తాగుతూ ఉండొచ్చు. ఎందుకంటే సింపుల్ రెమెడీ, మీకు ఎటువంటి ఖర్చు లేని రెమెడీ. మీరు ఈ వాటర్ బాటిల్ని ఇలా వాటర్ పోసేసిన తర్వాత రాత్రి నిద్రపోయేటప్పుడు వాటర్ పోసిన తర్వాత మీకు కొన్ని రకాల పాజిటివ్ అఫర్మేషన్ చెప్పాలి. ఈ 9 రకాల పాజిటివ్ అఫర్మేషన్ చెప్పినప్పుడు మీకు మీ జీవితంలో అవన్నీ జరుగుతాయి. ఉదాహరణకు చూడండి, ఇలా పెట్టుకోండి, ఐ ఆమ్ హ్యాపీ అంటే నేను సంతోషంగా ఉన్నాను. ప్రతి వ్యక్తికి ఏం కావాలి? సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా జీవించాలి. ఐ ఆమ్ హ్యాపీ, ఐ ఆమ్ బ్రేవ్ అంటే నేను ధైర్యంగా ఉన్నాను. ఐ ఆమ్ స్ట్రాంగ్ నేను బలవంతుడిని. ఐ ఆమ్ పవర్ఫుల్ నేను శక్తివంతుడిని. ఐ ఆమ్ హ్యాపీ, ఐ ఆమ్ బ్రేవ్, ఐ ఆమ్ స్ట్రాంగ్, ఐ ఆమ్ పవర్ఫుల్, ఐ ఆమ్ హెల్దీ. చాలామంది ఆరోగ్యం గురించి బాధపడుతుంటారు కదా, మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి వాటర్కి చెప్పండి. ఐ ఆమ్ హెల్దీ, ఐ ఆమ్ హెల్దీ అని చెప్పండి. ఆ వాటర్ని మీరు తాగడం ద్వారా మీరు ఆరోగ్యవంతులుగా తయారవుతారు. అదేవిధంగా ఐ ఆమ్ హ్యాండ్సమ్, లేడీస్ అయితే ఐ ఆమ్ బ్యూటీ చెప్పుకోండి, జెంట్స్ అయితే ఐ ఆమ్ హ్యాండ్సమ్ చెప్పుకోండి. మీ శరీరాన్ని కూడా మీరు కాపాడుకోవాలి. ఎప్పుడైతే మీ శరీరాన్ని మీరు కాపాడుకుంటారో అదే వాటర్ ద్వారా లోపలికి వెళ్తుంది. ఐ ఆమ్ బ్యూటీ, ఐ ఆమ్ హ్యాండ్సమ్, ఐ ఆమ్ ఇంటెలిజెంట్, ఐ ఆమ్ గ్రేట్, ఐ ఆమ్ ఏ మనీ మ్యాగ్నెట్ అని చెప్పండి. మీరు ఎప్పుడైతే ఐ ఆమ్ ఏ మనీ మ్యాగ్నెట్ అని చెప్తున్నారో మీ జీవితంలోకి డబ్బును ఆకర్షించే అయస్కాంతంలాగా మీరు మారుతారు. కాబట్టి ఈ 9 వర్డ్స్ మీరు చెప్పేసిన తర్వాత రాత్రి నిద్రపోయేటప్పుడు మూత మూసేయండి. మూత మూసేసి ఉదయం నిద్ర లేచిన తర్వాత తాగితే అవన్నీ మీ జీవితంలోకి జరుగుతాయి. ఏ కోరిక అయినా కావచ్చు. ఫస్ట్ వర్డ్ వచ్చేసి ఐ ఆమ్ హ్యాపీ నేను సంతోషంగా ఉన్నాను. ఐ ఆమ్ బ్రేవ్ నేను ధైర్యంగా ఉన్నాను. ఐ ఆమ్ పవర్ఫుల్ నేను శక్తివంతుడిని. అదేవిధంగా ఐ ఆమ్ హెల్దీ నేను ఆరోగ్యంగా ఉన్నాను. ఐ ఆమ్ ఇంటెలిజెంట్ నేను తెలివైన వాడిని. ఐ ఆమ్ ఏ బ్యూటీ, ఐ ఆమ్ ఏ హ్యాండ్సమ్ అంటే లేడీస్ అయితే బ్యూటీ అనుకోండి, జెంట్స్ అయితే హ్యాండ్సమ్ అనుకోండి. ఐ ఆమ్ ఏ ఇంటెలిజెంట్ నేను తెలివైన వాడిని. ఐ ఆమ్ ఏ క్రియేటర్ నేను సృష్టికర్తను. ఐ ఆమ్ ఏ మనీ మ్యాగ్నెట్ అన్న తర్వాత మూసేయండి. ఉదయం లేచిన తర్వాత తాగండి. ఎందుకంటే ఈ వాటర్లో మీ వాయిస్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మీరు ఏదైతే చెప్పారో అదే దీంట్లో ఉంటుంది. మీరే చెప్పారు కాబట్టి మీ వాయిస్ ఈ వాటర్లో కలిసిపోతుంది. వాటర్ యొక్క నేచర్ ఏంటి? మీరు ఏది అందించినా దాంట్లో కలుపుకుపోవడం. కాబట్టి మీరు ఏది చేస్తున్నారో అది మళ్ళీ మీ జీవితంలోకి వస్తుంది. కాబట్టి మనీ పవర్ మ్యాజికల్ సీక్రెట్లో మ్యాజిక్ వాటర్ బాటిల్ టెక్నిక్ వెరీ వెరీ పవర్ఫుల్ అండి. సింపుల్ రెమెడీ. మీరు ఎప్పుడు వాటర్ తాగుతున్నా ఒక 30 సెకండ్స్ ఆగండి. మీరు ఏం చేయాలనుకుంటున్నారు, మీరు ఎటువంటి సమస్యల నుంచి ఉన్నారో దాన్ని పాజిటివ్గా చెప్పండి. హెల్త్ గురించి అయితే
నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను అని చెప్పండి. సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు మీరు, ఎటువంటి సందేహం లేదు. చాలా మందికి ఉంటూ ఉంటుంది డౌట్. అలాగే ఇంకోటి కూడా అనిపించి ఉంటుంది. అంటే పూర్వకాలంలో ఒకప్పుడు బాగా పెద్ద పెద్ద ఏంటి మెడిటేషన్స్ చేసిన సిద్ధులు ఉంటారు కదా! వాళ్ళు ఏదైనా మంచి జరగాలంటే మంత్రించిన నీళ్ళతోనే చేసేవాళ్ళు. ఏదైనా శపించాలంటే కూడా మంత్రించిన నీళ్ళతోనే చేసేవాళ్ళు. అదే Yes. గుర్తొచ్చి ఉంటది ఈ వీడియో చూస్తే ఎవరికైనా. ఆ కాన్సెప్ట్ నుంచే ఫారినర్స్ తీసుకున్నారు. ఓకే. సో చూసారు కదా వాటర్ టెక్నిక్. అలాగే విశ్వక్సేన్ గారితోటి మీరు డైరెక్ట్‌గా కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న డిస్‌ప్లే నంబర్‌కి కాల్ చేయండి. అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. థాంక్ యూ.